డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో తెల్లవారుజామున కుటుంబ సభ్యులందరూ గాఢ నిద్రలో ఉండగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అకస్మాత్తుగా మంటలు వ్యాపించి జమ్మిగడ్డి ఇల్లు అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమై నిద్రమత్తులో ఉన్న ముగ్గురు చిన్నపిల్లలు 2 ముసలి వాళ్లను బయటకు తీసుకువచ్చి ప్రాణాలతో కాపాడారు. పట్ట ఆదయ్య కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడడంతో నిలువు నీడలేని పట్ట ఆదయ్య కుటుంబం పరిస్థితిని చూసి మనసు చలించి 40 ఏళ్లు ఇదే ఊరిలో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసిన ఆకుల నాయుడు బాధిత కుటుంబానికి తన వంతుగా ఏదో ఒక సహాయం చేయాలని కృతనిశ్చయంతో నిలువ నీడలేని కుటుంబానికి పట్టెల మంచం, 4 కుర్చీలు, 3 స్టూళ్లు, చాపలు, విసనకర్రలు అందజేశారు. 40 ఏళ్లు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసిన గ్రామాన్ని మర్చిపోకుండా ఊరి మీద ఉన్న అభిమానంతో పోస్ట్ మ్యాన్ ఆకుల నాయుడు చేసిన సహాయానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మాది గోగులమఠ సుగ్రహం. నా పేరు పట్టా వీరాంశ సత్యనారాయణ. తెల్లవారుజాము 4 గంటలకి షార్టేజీ కరెంటు రావడం వల్ల వీళ్ళు నిద్రలో ఉన్నారు. ఆ నిద్ర సమయంలో బయట తెల్లవారుజాముని వెళ్తున్న వాళ్ళు చూసి ఇంటికి ఇల్లు అంటుకుంటుందని చెప్పి కంగారులో వీళ్ళ లెగ్గొట్టి సడన్గా వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. చుట్టుపక్కల జనం అందరూ రావటం, ఈ లోపల పై ఆఫీస్ కూడా రావటం, దగ్గరలో ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు, విఆర్ఓ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అంతరంగం కూడా అంతా వచ్చి వెంటనే ఎలక్ట్ అవ్వడం, వారందరూ స్పందించి పై ఆఫీసు నుంచి కూడా పై రావటం, ఇదంతా కూడా చాలా చక్కగా చురుగ్గా జరిగిన విషయం. అలాగే ఈరోజు వరకు కూడా దాతలు అనేక మంది ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సహాయం కూడా చేయడం జరుగుతుంది. అనేక మంది కూడా సహాయం చేశారు. అలాగే ఈరోజు కూడా ఈ గ్రామంలో మాకు 40 ఏళ్ళగా కాట్రంపాడు గ్రామానికి చెందినటువంటి నాయుడు గారు ఆకుల నాయుడు గారు ఆయన పేరు, ఆయన పోస్ట్ మెయిన్గా ఇక్కడ చేయడం జరిగింది. దాంతో ఆయన ఉద్దేశంతో ఇక్కడ ఈ గ్రామంలో మనం 40 ఏళ్ళుగా చేసి ఉన్నాం కాబట్టి వాళ్ళకి నా వంతు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మంచి హృదయంతో ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఆ వచ్చిన సందర్భంగా వారికి 4 కుర్చీలు, అలాగే ఒక మంచం, 4 స్టూళ్ళు, వారికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా నగదు రూపంగా ఇచ్చి వారిని ఆదుకోవడం జరిగింది ఈ గ్రామంలో. నా పేరు ఆకుల చెన్ననాయుడు. ఆదూరు శివారు మూరుపాలెం గ్రామంలో పుట్టాను. ఆకుల వీరస్వామి గారి కుమారుడిని. ఆకుల చెన్ననాయుడు నా పేరు. ఈ గోగులమఠం గ్రామంలో నేను సుమారు 40 సంవత్సరాలు పోస్ట్ మ్యాన్గా పనిచేశాను. ఈ గ్రామ ప్రజలకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఏం చేతనంటే 100 రూపాయల జీతంతో నేను ఈ గ్రామంలో జాబ్ చేస్తూ నా పిల్లలను చదివించుకుంటూ ప్రయోజనం చేసుకుంటూ ఈ గ్రామం చాలా నన్ను ఎంతగానో ఆదరించింది. వారికి నేను చాలా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ పట్ట ఆది గారు ఈ ఇల్లు కరెంట్ షాక్ వల్ల ఈ విధంగా అవటం వల్ల నా మనసు ఈ రకంగా సహకరించాలని నాకు కోరిక కలిగి వీరికి ఒక మంచం, 4 కుర్చీలు, ఒక స్టూలు, ఒక తొంగ మంచం, ఒక నెవ్వారు, వీళ్ళందరికీ కూడా మా మనవడైనటువంటి ఆకుల చేతన్ రాజు, ఆకుల తేజ మనవరాలు వీళ్ళందరూ వచ్చి నేను ఆదుకోవడం జరిగింది. ఈ గ్రామంలో నాకు చాలా సహకరించినటువంటి రాజులు ఉన్నారు. సత్యబాబు రాజు గారు, నేను 100 రూపాయల జీతంలో మా అబ్బాయికి ఇక్కడ కాలేజీ సీట్ వస్తే కాకినాడ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని టైం. ఆ టైంలో నాకు 100 రూపాయలు దారి ఖర్చులు ఇచ్చి పంపించారు. ఆ 100 రూపాయలతోటి ఇంటర్వ్యూకి వెళ్ళి వాడు ఇంజనీర్ అయ్యి వీళ్ళ లండన్లో ఉన్నాడంటే చదువు వల్లే ఇంత ప్రయోజకుడయ్యారు. మన ప్రజలందరికీ కోరేది, మన అగ్నికుల క్షత్రియులకి నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే పిల్లల్ని శుభ్రంగా చదివించండి, ప్రయోజకులను చేయండి. వారికి
అన్ని విధాలా సహకరించి మంచి చదువులు చెప్పి ప్రయోజకులను చేస్తే మన గ్రామానికి మంచి పేరు వస్తుంది. నేను అలాగే కాట్రిమడు గ్రామంలో నివాసం ఉంటున్నాను. ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత నేను చాలా చింతించి తిరిగి ఈ విధంగా సహకరించాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఈ అంత చేయడం జరిగింది.